research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. కేసీఆర్ గారు అధికారంలోకి దిగిపోగానే కరెంట్ ఉండదు ఈ రాష్ట్రంలో. కేసీఆర్ గారు ఉన్నంతసేపు మంచినీళ్ళు వస్తాయి, కేసీఆర్ గారు అధికారంలోకి దిగిపోగానే మంచినీళ్ళు రావు. అట్లాగే ఎన్నికల హామీలల్లో రైతులకి గిట్టుబాటు ధరతో పాటు బోనస్ ఇస్తాం, 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. అట్లాగే నీళ్లు లేక ఈ రాష్ట్రంలో రైతాంగం పంటలన్నీ ఎండిపోయి ఇప్పటికే 200 మంది అమాయకమైనటువంటి రైతాంగం అంతా అయ్యో మమ్మల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదని చెప్పేసి మరి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు మనం మీరు చూసిరు, కేసీఆర్ గారు బయట రైతుల కోసం అని అడుగు పెట్టగానే బాహుబలి పంపుల్ని ఆన్ చేసి నీళ్ళు వచ్చినాయి. అంటే రైతుల యొక్క జీవితాలతోని చెలగాటమాడుతూ ఉంది ఈ ప్రభుత్వం. అధికారాన్ని మరి మనం ప్రజల తరఫున ప్రజల పక్షాన పోరాటం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పే సందర్భంగా నేను ఏమున్నదో ఏం లేదో ఏది మనకు తెలవకపోయినా కానీ ఒక మాట మాట్లాడలే, కడుపులో దాచుకొని మరి మనమంతా కూడా ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవడం కోసం ప్రయత్నం చేసినాం తప్ప అడ్డుగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. మీరెవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తు మనదే, 100కు 100% ప్రజలు మళ్ళీ వెంటనే తెలుసుకున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.